హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ హేమ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ రంగం ఈ రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విషయంలో ఒక అడుగు ముందు వేసి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద సమ్మిట్ని 2 రోజుల పాటు హెచ్ఎస్సిసి నోవెటల్లో ఏర్పాటు చేశారు, ఏఐ గ్లోబల్ సమ్మిట్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ముఖ్యంగా సైబర్ సిటీ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సిటీ చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఐటీ రంగం కంటే చాలా పెద్దది. మరి ఇదంతా ఎలా చేయబోతున్నారు? అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది చాలా కీలకమైనటువంటిది. దీని అంతటికీ కూడా ఆ డాటా ఎనోటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మీరు అన్నది కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఈ విప్లవం అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఎవరు నోట మాట విన్నా, ఈరోజు మీ నోట మాట విన్నా ఏఐ, మా మిత్రుడు మా కెమెరామెన్ సోదరుడు నోట మాట విన్నా కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాన్ని ఇంటిగ్రేట్ ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తూ ఎవరి మాట విన్నా ఏఐని ఏ విధంగా మనం అలవర్చుకోవాలా, దాంట్లో మనకున్న శక్తి యుక్తిని ఉపయోగించుకొని ఉత్పాదకతను పెంచే ప్రయత్నం జరగాలను ప్రతి నోట ఇదే వినబడతా ఉన్న సందర్భం ఇది. ఆ సందర్భంలో కూడా ఈరోజు మేము ప్రభుత్వ పరంగా ఇక్కడున్న మన సాంకేతిక పరమైన నిపుణులు, మేధస్సు కలిగిన అనేక మంది ఇంజనీర్సు, ఈరోజు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీస్లో బహుళజాతి కంపెనీస్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మన ఇంజనీర్ సోదరులు సోదరిమణులు, వీరికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1,50,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులై కేవలం ఐటీఓ కంప్యూటర్ సైన్సే కాదు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ డిసిప్లిన్స్లో ఒక దాదాపు 1,50,000 మంది ఇంజనీర్లు బయటికి వస్తున్న తరుణం. గ్రాడ్యుయేట్స్ మరొక 1,00,000 మంది. వీరందరికీ సంబంధించి రేపు ప్రపంచానికి సంబంధించిన పరిశ్రమలు, ప్రపంచానికి సంబంధించి ప్రస్తుతంలో ఉన్న ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అన్నీ కూడా ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అలవర్చుకోవాలి, ఎంబ్రేస్ చేసుకోవాలి, ఇంటిగ్రేట్ చేయాలి, హార్నెస్ చేసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో అసలే మనకు సంబంధించిన మేధాశక్తిని గొప్పగా చెప్తూ ఉంటారు. మన హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంబంధించిన శక్తి సామర్థ్యాల గురించి మనం కూడా గొప్పగా చెప్తూ ఉంటాం. మన ఇంజనీర్లు ఈరోజు ప్రపంచ స్థాయిలోనే, మన మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ప్రపంచ స్థాయిలోనే పెద్ద పెద్ద కంపెనీస్కు అధినేతలుగా ఉన్నారు. మరొక మారు అలాంటి వారిని ఏ విధంగా వారికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించే కార్యాచరణ, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి ప్రభుత్వం అనే ప్రయత్నంలో మరొక్క మారు మన రాష్ట్రమే ముందంజలో ఉండాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో పాటు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఏ విధంగా వారి వ్యక్తిగత జీవితాల్లో కానీ వారికి సంబంధించిన ప్రొఫెషన్స్లో కానీ పరిశ్రమలకు కానీ ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన దాంట్లో ఏఐ ఏ విధంగా ప్రభావితం చేపట్టబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసి ప్రజలకు తెలియజేయాలి. ఆ క్రమంలోనే మనం ముందుకు నడవాలని ప్రపంచ స్థాయిలో ఉన్న అనేక మంది దిగ్గజాలు, నిపుణులు, ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించి పరిశోధన చేసిన వారు, దాని గురించి తెలిసిన వారు, పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తున్న వారు, ఈరోజు యూనివర్సిటీస్ పరంగా ఈరోజు టీచింగ్ చేస్తూ ఉన్న అనేక మంది పెద్దలను ఈరోజు ఈ కన్వెన్షన్,
ఈ సదస్సులో పిలిచి వారి ఆలోచనలు తీసుకోవటం, దాని పరంగా రేపు మనము వేసిన ఈ చిన్న అడుగు, ఇప్పుడు ఈ సదస్సు అనేది చిన్న అడుగు వేసాం. మా లక్ష్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కేంద్రంగా ఏర్పాటు చేయాలి హైదరాబాద్ని, తెలంగాణను. సో ఆ రంగానికి వాళ్ళు చెప్పే అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన అవసరాలు, వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వారికి కావాల్సిన ఆర్కిటెక్చర్, ఐ మీన్ టు సే ఆర్కిటెక్చర్ అనేది ఈరోజు హైపర్ స్కేలర్స్ కావాలన్నా, ఎంత ఎఫిషియన్సీతో కూర్చున్న కంప్యూటర్స్ కావాలన్నా, మీరు అన్నారే డేటాకు సంబంధించిన అంశం విషయంలో డేటాను ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేసే ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా పెట్టాలి, ఆ జీపీయూస్ ఎంత శక్తి సామర్థ్యం గల జీపీయూస్ను పెట్టాలి అనే అందరి అభిప్రాయం ఈరోజు వారు చెప్పే అంశాలు ప్లస్ రేపొద్దున జనం కూడా చెప్పే క్రౌడ్ సోర్సింగ్లో చెప్పే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ విధమైన వాతావరణం, ఆ విధమైన పరిస్థితులు, ఆ విధమైన ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి, ఒక అడుగుకు ముందుకు వేయాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ పరిజ్ఞానం కూడా నైతికం అనైతికం కూడా ఆలోచన చేసే ప్రక్రియ భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలకు ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి. మేము అందుకోసమే క్యాప్షన్ ఏం పెట్టామంటే ఏఐ ఫర్ ఎవ్రీవన్. సో ఈరోజు ఒక పేదవాడికి ఉపయోగపడాలి, చదువుకున్నవాడికి ఉపయోగపడాలి, ఒక సాధారణ మహిళకు ఉపయోగపడాలి, ఒక గృహిణికి ఉపయోగపడాలి, ఈరోజు పని చేస్తూ ఉన్న ఆ సోదరికి ఉపయోగపడాలి, వ్యవసాయదారులకు ఉపయోగపడాలి, మా రైతు సోదరుడికి ఉపయోగపడాలి, మా కూలీ నాలి చేసి ముందుకు నడుస్తూ ఉన్న జీవనాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్న ఆ సోదరుడికి, ఆ సోదరి పనికి ఉపయోగపడాలి. ఏ విధంగా ఉపయోగపడే విధి విధానాలను తీసుకొచ్చే ప్రయత్న భాగంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి, వారిచ్చే సలహాలు సూచనకు ఉపయోగిద్దామని మా ఆలోచన. సార్, ముఖ్యంగా ఇప్పుడు మీరు చిన్న అడుగు ముందడుగు అన్నారు. నిజం, ఈ ముందడుగు వేయాలంటే ముఖ్యంగా విద్యార్థుల దశ నుంచే దీన్ని వాళ్ళని ప్రోత్సహించాలి. మరి స్కూల్స్లో ఎలాంటి కార్యక్రమం, ముఖ్యంగా ఏఐకి సంబంధించి స్కూల్స్లో ఏదైనా కొత్త ప్రోగ్రామ్స్ని స్టూడెంట్స్కి దీనిపైన నాలెడ్జ్ కల్పించడానికి ఏదైనా చేస్తున్నారా? ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము మంచి ఉదాహరణలు ఏమున్నాయి. మీరు చాలా కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. విద్యార్థి దశ నుంచే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వారికి బోధన జరిగితే మంచిగా ఉంటుందా, వారు దీన్ని అబ్జర్వ్ చేస్తారా లేదా అనే అంశాన్ని కూడా అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. అయితే ఫిన్లాండ్ అనే దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సును ఆ దేశాలకు సంబంధించిన స్కూల్లో వారు ఆ కరికులంను ఇంట్రడక్షన్ చేసి విద్యార్థి దశ నుంచే వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక కరికులంలో సబ్జెక్ట్ పెట్టి రేపు వారు చదువుకునే చదువుల్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఏఐ ఏ విధంగా దాన్ని ఉపయోగించుకొని వారి ప్రతిభను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనో ఆలోచన చేసిన తీరును ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాం. దాన్ని కూడా మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని మేము ఇప్పుడే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ ఏఐని ప్రభుత్వ పరంగా నడిచే ప్రభుత్వ పాఠశాలలో కూడా అమలుపరిచి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది. సో చేసే ముందు మేము విద్యార్థులు, ఉపాధ్యాయులను, హెడ్ మాస్టర్స్ని, ప్రిన్సిపల్స్ని, వారి తల్లిదండ్రులతో కూడా సంప్రదించి ఈరోజు ఏఐ రంగాన్ని ఏ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామో ఒక డైలాగ్, ఒక డిస్కషన్, ఒక డెమోక్రటిక్ మోడ్లో దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తూ కింది దశలోనే ఎర్లీ లైఫ్లోనే ఏఐ రంగానికి ఎక్స్పోజ్ చేస్తూ రాబోయే కాలంలో వారు దీన్ని ఉపయోగించుకొని వారి ప్రొడక్టివిటీ, వారి ఉత్తీర్ణత శాతం పెంచే కార్యక్రమం, వారికి పరిజ్ఞానం పెంచే శాతంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తాం. సార్, రీసెంట్గా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయింది. నేనే ఎంతోమంది విద్యార్థులతో మాట్లాడాను. చాలామంది ఇదివరకు కంప్యూటర్ సైన్స్ ఇలాంటివి చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోర్స్ తీసుకున్నామని చెప్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఒక భయం ఉంది, ఇన్ కేస్ మేము ఆ గ్రూప్ తీసుకుంటే మాకు ఫ్యూచర్లో జాబ్స్ రావేమో, మాకు కెరియర్ అనేది ఉండదేమో అని. అలాంటి విద్యార్థులకు మీరేం భరోసా ఇస్తారు? ఇప్పుడు ప్రతి రంగంలో ఏఐ ఉపయోగిస్తారు.
సో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వారి వారి రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతా ఉన్న విద్యార్థికి కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించి చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి కానీ, కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి కానీ ఈరోజు ఏఐని తెలుసుకొని వారి వారి రంగంలో ఉపయోగిస్తే దానికి ఉత్పాదకత పెరుగుతుంది. కానీ రేపొద్దున మెషిన్ తయారు చేసేవాడు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని మేము నట్టో బోల్టో సాఫిస్టికేటెడ్ ఏ విధంగా చేయాలని ఆలోచన చేసినప్పుడే మొత్తం ఎకానమీ నడుస్తుంది. సో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా, మెకానికల్ చదువుకున్నా, సివిల్ చదువుకున్నా, కెమికల్ చదువుకున్నా, అందుకోసమే ఈరోజు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐ ఎక్స్పోజర్ దొరికితే వారు చదువుకున్న చదువులకి పదను పెట్టి దాంట్లో ఆ స్పెసిఫైడ్ రంగానికి ఇంకా మెరుగైన రీతిలో వారి చదువులు కానీ, వారి ఉత్తీర్ణత శాతం కానీ, వారి ఉత్పాదక పెంచే అవకాశం ఉంటుంది. సో ఇది అదర్ దెన్ అది చదువుకుంటేనే ఉద్యోగం వస్తుందనే భ్రమలో నుంచి బయటికి వచ్చి. యా సార్, మీ మాటల్లోనే వింటుంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలిసిపోతుంది. రానున్నదంతా కూడా ఏఐ హవానే. మరి దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ముఖ్యంగా 200 ఎకరాల్లో ఏదైతే ఏఐ హబ్ అంటున్నారో అది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు ఇది రాబోతా ఉంది. ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేసిందంటే డెఫినెట్లీ ఇది ఏఐ సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున రాబోతా ఉంది. వచ్చింది ఆల్రెడీ, ఇంకా పెద్ద ఎత్తున రాబోతా ఉన్న తరుణంలో ప్రభుత్వం ఏం చేయాలి, ఏ విధమైన ఆలోచన చేయాలి, రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, ఇది దీనికి సంబంధించి ఆలోచన చేసి ఒక ప్రయత్నం. ఇది మా లక్ష్యం, మా ప్రయత్నం, మా ఆలోచన. రేపు రాబోయే కాలంలో తప్పకుండా దీంట్లో మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఏదైనా ఫోన్ ఆన్ చేసి ఏ అప్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీరు అడిగే ఒక జర్నలిస్ట్గా మీరు చదువుకున్న చదువులకి ఈ యాప్ను ఉపయోగిస్తే ఇంకా మెరుగైన రీతిలో ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు మీరు పెట్టుకోండి. మీరు ఈ యాప్ని దానికి ఇంకో 10 అంతలు ఆలోచన చేసే శక్తి గల ఒక ఇంజిన్స్ ఉంటాయి కనుక దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు వద్దు మాకు ఏ రంగం వద్దు, మేము ఇది విధంగా పోతామంటే కూడా అవకాశం ఉంటుంది, ఉండదని కాదు. ఎంతవరకు అవకాశం ఉంటుంది? 1% ఉంటుందా, వాళ్ళకి 2% ఉంటుందా, ఈ సిస్టంలో 10% ఉంటుందా, మిగతా అంతా 90% తీసుకునే అంశం ఉంటుందా? ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం ప్రతి కంపెనీ చాలా వరకు ఆన్ యావరేజ్ సగటున వారి వారి బడ్జెట్లకు సంబంధించి ఇప్పటి వరకు కన్వెన్షనల్ సిస్టంలో వారి ప్రొడక్షన్ తీసిన, కన్వెన్షన్ సిస్టంలో వారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీని మొదలుపెట్టిన ఇప్పటి వరకు ఈ 100% దానిపైన ఖర్చు పెట్టిన కన్వెన్షనల్గా ఈరోజు ఒక 20% ఏఐకి సంబంధించిన అప్లికేషన్స్ పరంగా వాడి ప్రొడక్టివిటీని పెంచే ఆలోచన చేస్తూ ఉన్నారంటే రేపు ఈరోజు 20% వారి కంపెనీకి సంబంధించిన బడ్జెట్ని దాంట్లో పెడతా ఉన్నారంటే ఈరోజు రేపు రాబోయే కాలంలో 30% పెడతారు, 50% పెడతారు, 60%. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ, ఏ ఫార్మా కంపెనీ కానీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం దీని గురించి ఏ చర్యలు తీసుకోవాలి, తీసుకుంటే బాగుంటుంది, తీసుకోకుండా మేము ఇదేగా నడిపిస్తామనే ఆలోచన లేకుండా తీసుకుంటే బాగుంటుంది, తీసుకుందామా వద్దా తర్జన భర్జనలు చేయడానికే ఈరోజు సదస్సు నడుస్తుంది. తీసుకుంటే బాగుంటుందని మెజారిటీ అందరూ కొడితే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? సడన్గా మేమైతే తీసుకోలేము. సో వీఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్. మేము సంసిద్ధతగా ఉండి దీన్ని ఏ విధంగా హార్నెస్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఇప్పుడు సమ్మిట్లో భాగంగా నిన్న మనం చూసాం
దాదాపు 100కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో వచ్చారు. అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎంతో తెలివి ఉంటుంది, కానీ మీ దాకా రీచ్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు మేము అందుకోసమే ఏఐ సిటీలో ఈ పరిశోధనలకు సంబంధించి కానీ, కొత్తగా స్టార్టప్స్ పెడితే కానీ, ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఈరోజు మారుమూల ప్రాంతం నుంచి మా పల్లెలకు సంబంధించిన మా మిత్రుడు గొప్ప ఆలోచనతోని ఏఐ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తాం, వారిని ప్రోత్సాహం చేస్తాం. నేను ఇంతకుముందే ఇప్పుడు చెప్పాను స్పీచ్లో, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం, ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేసి వారు కూడా ఎదగటానికి ఏ అవసరం ఉన్నా వారన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా వారికి అన్ని తీరుల ప్రోత్సాహాలు ఇవ్వటం జరుగుతుంది. ఈసారి ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారు కదా, ముఖ్యంగా మీ డే టు డే లైఫ్లో ఈ ఏఐ అనేది ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ ఈరోజు డేటా అనేది ఇంపార్టెంట్. ఆ డేటాను క్రోడీకరించి, ఇప్పుడు నేను పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి రాత్రి వరకు నిన్న మొన్న 5 సంవత్సరాల 10 సంవత్సరాల డేటా కలెక్ట్ చేసుకొని నా ఆలోచన తీరులో, నా వ్యవహార శైలిలో కూడా ఆ డేటాను ఉపయోగించుకొని ప్రాసెస్ చేసి ఏం చేస్తే బాగుంటుందని మెషిన్ చెప్పినప్పుడు, ఓహో ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నా ప్రొడక్టివిటీ పెంచితే దాన్నే అలవర్చుకునే కార్యక్రమం చేస్తాం. సో దానివల్ల యువర్ ప్రొడక్టివిటీ విల్ గో. మీరు సర్వీస్ డెలివరీ, ఈరోజు మేము సేవలు అందిస్తూ ఉన్నాం. ఆ సేవలు అందించే దాంట్లో భాగంగా ఇంకా ఈ విధంగా చేస్తే నాణ్యమైన సేవలు ఇంకా మరింత మెరుగ్గా ఈ విధంగా చేస్తుందని మాకు దీన్ని ఉపయోగించుకొని చేస్తే దాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక రాజకీయ నాయకులు కానీ, నేను పాలసీ మేకర్గా కానీ ఉపయోగపడే అవకాశం ఉందని నేను ఆలోచన చేస్తాను. తప్పకుండా నమ్మకం ఉంది. ఎథికల్, నాన్ ఎథికల్ దీనిపైన ఏమైనా స్టడీ చేశారా? ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా? దాన్ని స్టడీ చేయమని కూడా మేము చాలామందిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సమాజానికి సంబంధించి నిజంగానే ఈరోజు వాలంటీర్స్గా చాలా ఎన్జిఓస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన రంగానికి సంబంధించి ఎక్స్పోజర్ ఉన్న ఎన్జిఓస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మేము సంప్రదిస్తాం. వాట్ ఈజ్ ఎథికల్, నాన్ ఎథికల్ ఇప్పుడు తెలియదు, ఇప్పుడే కొత్తగా వస్తూ ఉంది పరిజ్ఞానం. ఎథికల్ ఏంది, నాన్ ఎథికల్ ఏంది, మంచి ఏంది, చెడు ఏంది అని నిన్న ఈ సమావేశంలో పాల్గొనడానికి ఒక MIT ప్రొఫెసర్ గారు వచ్చారు. వారు వచ్చి చెప్పింది ఒక మాట చెప్పారు. వేలాది కంపెనీస్ రేపు రాబోయే కాలంలో రాబోతూ ఉన్నాయి ఏఐ రంగాల్లో, వేలాది కంపెనీస్. వారికి సంబంధించిన ప్రోడక్ట్స్ మంచివా, ఉపయోగపడే విధంగా ఉంటాయా, చెడువా నిర్ధారణ చేయడానికి ఏం చేయాలనో ఇప్పుడు ఆలోచన చేస్తున్నామని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్ గారు చెప్తా ఉంటే, రేపు మన ఆలోచన కూడా అసలు ఏది కరెక్టు, ఏది రాంగు, ఒక ప్రోడక్ట్ని తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుందా, మనకు ఉపయోగపడుతుందా, నెగిటివ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందా, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ సమాజానిపై పడే ప్రమాదం ఉందా. ఈ డేటా అనేది మీరు ఒక విధంగా యూజ్ చేస్తారు, నేను ఒక విధంగా యూజ్ చేస్తాను. మీరు డేటా అనేది తీసేసుకొని మీరు యాజ్ ఎ మీడియా వ్యవస్థ సభ్యురాలుగా మీరు డేటాను ఉపయోగించుకొని సమాచారాన్ని అతి తక్కువ సమయంలో క్లుప్తంగా రీసెర్చ్ చేసిన 10 సంవత్సరాల కాలంలో ఉన్న పాయింట్ టు పాయింట్ 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. మేము డేటాను ఉపయోగించుకొని సేవలను ఏ విధంగా మెరుగుపరచాలనే కార్యక్రమం చేస్తాను. సో ఇంకోరు ఆ డేటాను ఉపయోగించుకొని ప్రజలను భయభ్రాంతులను సృష్టించడానికో, ఎవరినో భయపెట్టడానికో, లేకుంటే ఆ ప్రోడక్ట్స్ ద్వారా ఈ విధంగా సమాజానికి కీడు చేసే ప్రయత్నం చేయాలని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లా యూ డోంట్ నో. సో దాన్ని ఎక్కడి వరకు స్టాప్ చేయాలి, ఏ విధమైన హద్దులు మనం నిర్ణయం చేయాలి, దానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అవి తీసుకురావాలి. ఆ విషయంలో కూడా మేము ఈరోజు పాలసీ విధానంలో ప్రభుత్వ పాత్ర, ఈరోజు ప్రభుత్వ పరంగానే ఈరోజు చేస్తూ ఉన్నాం, మేధామదనం చేస్తూ ఉన్నాం. దానికి ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంటుందని వారికి సంబంధించిన గవర్నెన్స్ సంబంధించిన గారు ఈ ఏఐని ఉపయోగించుకొని గవర్నెన్స్లో మార్పులు తీసుకువచ్చిన వారు కూడా ఈరోజు
ఈ సదస్సులో వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలు మన రాష్ట్ర ప్రజానికానికి హితానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని పాలసీ విధానాలను కూడా ఆ విధంగా చేసే ప్రయత్నం చేయాలని మా ఆలోచన. సార్, గత ప్రభుత్వం అనేక అప్పులు చేసిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ చేయడానికి ఈ ఏఐ హబ్ ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ఇదొక ఇంజిన్ అమ్మా, ఇదొక ఒక 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 శాఖకు సంబంధించిన ఒక అంశం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వము రేపు ఒక దశాబ్ద కాలంలో $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి చేరువ కావాలంటే ఒకటి 100లో ఇదొకటి AI. ఇది కూడా ఎందుకు ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అనేక మంది మన మేధావులు ఇంజనీర్స్ అందరూ కూడా బహుళజాతి కంపెనీకి సంబంధించిన అనేక ప్రోడక్ట్ కంపెనీస్కు పనిచేస్తూ ఇక్కడే జీసీసీస్లో వారు పనిచేస్తూ వారి మేధస్సునంతా కూడా కోడింగ్ పరంగా చాలామంది అధిక శాతం అల్గరిథమ్స్లో వారి మేధాశక్తిని ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడి నుంచి ఆ దేశాలకు పంపించి ఫినిష్ ప్రోడక్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంకా హై వాల్యూమ్తో హై రేట్తో అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఏఐ రంగంలో మనము మొదటగా నిలబడి ఇక్కడే పరిశోధనలు చేస్తూ ఇక్కడే ప్రోడక్ట్ కంపెనీస్ చేస్తూ ఇదే ప్రోడక్ట్స్కు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి మనవారు మన ప్రాంతవాసులు మన పారిశ్రామికవేత్తలు ఇతర వారికి మనము అమ్మితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయ భాగంలో కూడా ఇదొక ఇంజన్గా ఉంటుంది 1 ట్రిలియన్ ఎకానమీ తీసుకురావడానికి అని ఒక ఆలోచన దృక్పథం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సార్, చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఏఐ క్యాపిటల్ అంటున్నారు, మీరు ఏఐ హబ్ అంటున్నారు. మీరు ఏకంగా దేశంతో పోటీ పడతాం అనుకుంటున్నారు, కానీ పక్క స్టేట్తోనే మీకు పోటీ ఉంటుందంటారా? హైదరాబాదు తెలంగాణకున్న అడ్వాంటేజెస్ పక్క రాష్ట్రాలకు లేవు. ఫస్ట్ వాళ్ళు ఈ స్థాయికి రావాలన్నా ఇంకా 2-3 దశాబ్దాలు సమయం పడుతుంది. ఎందుకంటే 92లో మన ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాం. మొన్న 5 సంవత్సరాల క్రితమో ఈ స్థాయి మొదలుపెట్టి ఇప్పుడు రాలా. కొంతమంది చెప్తున్నాడు మేము 8 సంవత్సరాల కాలంలోనే మొత్తం సృష్టించినాం, మా సృష్టి వల్లనే ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారని రాలా. 30 సంవత్సరాల క్రితం చేసిన ప్రయాణంలో ఈ స్థాయికి ఎదగటం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారే ఆ రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రం ఇంకో 30 సంవత్సరాలు పూర్తి స్థాయిలో దీంట్లో స్థిరంగా వారి ప్రభుత్వాలు ఉండి స్థిరంగా కొత్త ప్రభుత్వాలు వస్తే వీరి ఆలోచనకు అనుగుణంగా ఉంటే తప్ప 30 సంవత్సరాల తర్వాత కూడా అవుతుందో లేదో కావాలనే మేము ఆశిస్తుంటాం. తప్పకుండా ఈరోజే పోటీకి వస్తే తప్పకుండా ఒక హెల్దీ కాంపిటీషన్లో మీరు ఎదగాలి, మేము ఎదగాలి, దేశం మొత్తం కూడా బాగుపడాలనే ఆలోచనతో పోతాం. వీ హ్యావ్ ఏ పాజిటివ్ ఫీలింగ్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది పోటీ లేదంటారా, ఏ స్టేట్ పోటీ లేదంటారా? మేము మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాను. ఏం చెప్పారు? మేము ఇతర దేశాలతోనే పోటీ పడతామని. సో ఆ స్పష్టతతో పోతాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి చూసారు కదా, మాకు ప్రజెంట్ అయితే ఏ స్టేట్తో పోటీ లేదు, మేము ఏకంగా దేశంతోనే పోటీ పడుతున్నామని. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తాము. జాబ్స్ పోతాం అనేది కంప్లీట్గా అబద్ధం. ఇంకా కొత్త జాబ్స్ వస్తాయి, ఫ్యూచర్ అంతా ఏఐ ఉంటుంది, దానికి మన స్టేట్ ముందుంటుందని అయితే శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, HSCC.